వివాహాలు జరిపించకపోవటానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణం కూడా ఉంది. ఈ కాలంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చాలామంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని నియమాలను పాటిస్తారు. అందుకే శుభకార్యాలకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు. రవి ధనుర్రాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం. ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించటం వల్ల శుభాలు కలుగుతాయి. ధనుర్మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించాలి. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. ఇలా చేయటం వలన వారికి కోరుకున్న వ్యక్తితో అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతీతి. గోదాదేవి ధనుర్మాసమంతా శ్రీ మహావిష్ణువు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. ధనుర్మాసంలో సంక్రాంతి నెల పట్టారని ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలను బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను నిత్యం పూజించటం, ముగ్గులు వేయటం మహిళలు మక్కువగా ఆచరించటం ఆనవాయితీగా వస్తోంది. ఇలా మహిళలు నిత్యం ముగ్గులు వేయటం వల్ల వ్యాయామం కూడా అవుతుంది. పెళ్లి కాని స్త్రీలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయటం వలన కోరుకున్న వరుడు వస్తాడని నమ్ముతారు.